ది ఒడిస్సీ మూవీ కలెక్షన్. ఈ యొక్క మూవీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తాను. ఎవరు మిస్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. సో చాలా మంది వీడియో చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఒరిజినల్ కలెక్షన్ అండి. సో ఇంటర్నేషనల్కి సంబంధించిన న్యూస్ ఛానల్ చూసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి అదర్ కంట్రీలలో. అది చూసే ఈ యొక్క వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఇంత $1 మిలియన్ అయితే సంపాదించిందా అని చెప్పి ఒక హింట్ అయితే దొరికింది, అందుకే ఈ వీడియో చేయడానికి కారణం. సో చూసుకున్నట్లయితే ది ఒడిస్సీ మూవీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే 25 కోట్లు అయితే సంపాదించింది. ఓకే, అక్కడికి చాలా గొప్ప అనుకోవచ్చు. ఓకే, ఇంగ్లీష్ పిక్చర్ అంత సంపాదించింది అని అంటే. సో చూసుకున్నట్లయితే అదర్ కంట్రీలలో ఈ యొక్క మూవీ వచ్చి డొమెస్టిక్ ఏరియాలో, అమెరికా డొమెస్టిక్ ఏరియాలలో సో $140 మిలియన్ అయితే సంపాదించింది. అదనంగా ఇంటర్నేషనల్ పరంగా చూసుకున్నట్లయితే $170 మిలియన్ అయితే సంపాదించింది. మొత్తం కలిపి $315 మిలియన్ అయితే సంపాదించింది. మన ఇండియన్ కరెన్సీలో ఈ యొక్క మూవీ వచ్చి సో $2665 అని అంటున్నా కోట్లు సంపాదించింది. 2665 కోట్లు సంపాదించింది. $315 మిలియన్ అని అంటే $15 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 2665 కోట్లు నార్మల్గా. ఓకే, ఇక్కడికి బాగుంది. సినిమా బాగుంటే ఇంతే కలెక్షన్ చేస్తుంది. సినిమా వాళ్ళైతే బాగాలేకపోతే ఇంత కలెక్షన్ చేయదు. ఇదే హింటు మీకు అందరికి ముందుగానే చెప్తున్నా. మన తెలుగు సినిమాలలో ఇంత భారీగా కలెక్షన్ చేసిన మూవీలు ఏవి లేవు అంతే. ఎన్టీఆర్ మూవీ ఏమైనా ఉందా, లేకపోతే ప్రభాస్ గారి మూవీ ఏమైనా ఉందా, లేకపోతే ఎక్సెట్రా ఇంకెవరి మూవీ ఏమన్నా ఉందా? సో మహేష్ బాబు గారిది ఇప్పుడు వస్తుంది నార్మల్గా. క్వశ్చన్ చేసేదానికి ఆన్సర్ ఇప్పుడు క్వశ్చన్ చేసేదానికి అంత వీలు లేదు. ఒకవేళ కలెక్షన్ చేయకపోతే అడుగుతా అప్పుడు ఆ సమయానికి మహేష్ బాబు గారు ఈ మూవీ ఏమైనా చేస్తుందా అని. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ గారి మూవీ ఏమైనా ఉందా? వితిన్ 4 డేస్లో 5 డేస్లో 2665 కోట్లు సంపాదించిన మూవీ ఏమైనా ఉందా? లేదు. అంత సత్తా లేదు మన మూవీకి, మన తెలుగు ఇండస్ట్రీకి అంత సత్తా లేదు. అదిదా మూవీ అంటే అదిదా విఎఫ్ఎక్స్, అదిదా సిజే, అదిదా స్టోరీ, అదిదా బ్యాక్గ్రౌండ్ స్కోర్, అదిదా పబ్లిక్ దానికి కనెక్ట్ అయింది. సో అదనమాట. 2665 కోట్లు అంత సంపాదించింది మన ఇండియన్ కరెన్సీలో కంపారిజన్ చేసి చూస్తే. ఇంకా మూవీ ఎలా ఉందంటారా? లాస్ట్ 40 మినిట్స్కి సీట్ ఎత్తులో కూర్చుంటాడు ఎప్పుడైనా సరే. ఆ రామాయణం డిట్టు వాళ్ళ నాగరికతకి మన నాగరికతకి చాలా దగ్గర బంధం అనేది ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు ఈ విధంగా కనెక్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో అది నార్మల్గా చూసుకున్నట్లయితే. ఇక వాళ్ళు వాడిన ఒరిజినల్ అసలు ఆ ప్లేస్లు ఎక్కడ పట్టాడు రా బాబు, అసలు ఒరిజినల్గా చూపించాడు రా ఆ ప్లేసులని ఎక్కడి నుంచి పట్టాడు. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అందంగా వెళ్తుంటుంది అనమాట. స్టోరీ కూడా ఎక్కడ గలబా లేకుండా, ఎక్కడ తలనొప్పి లేకుండా అలా సాగిపోతుంది. ఓకే, ఇప్పటికే 4 టైమ్స్ చూసాను నేను. 4 టైమ్స్ ఇది సినిమా అని అనిపించింది నాకైతే. ఓకే, దీనికన్నా ది బెస్ట్ మూవీస్ ఏమన్నా, ఇంతకన్నా కలెక్షన్ చేసిన మూవీస్ ఏమన్నా మన తెలుగు ఇండస్ట్రీలో ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి బ్రదర్, ఖచ్చితంగా కంపల్సరీ. నాకైతే తెలియదు, నేను ఎంతవరకు చూడలేదన్నమాట. సో ఒకవేళ చేస్తే మీరు కామెంట్ చేయండి, దాన్ని మెన్షన్ చేస్తారు. ఈ యొక్క మూవీ అనేది ఇంత సంపాదించింది, సో దీని హైప్ అనేది ఈ విధంగా ఉంది అని చెప్పి పర్వాలేదు. సో మెన్షన్ చేసి వాళ్ళ కామెంట్ అని కూడా మెన్షన్ చేస్తాను, పలానా అబ్బాయి మెన్షన్ చేశాడు సో అని చెప్పి మెన్షన్ చేసి చూపిస్తాను అనమాట నేను. సో అదనమాట. ఇది అసలు వాళ్ళు అసలు క్రిస్టఫర్ నోలాన్ ఎలా తీశాడంటే అంత ఇదిగా అంత జాగ్రత్తగా, అంత నెమ్మదిగా తీశాడు. అదే స్టోరీ బ్రో. ఎలా అది అసలు మాకు ఎక్కలేదనంటే, మన రామాయణం మూవీ కూడా వాళ్ళకి ఎక్కదు. కానీ నీట్గా, అందంగా, చాలా జాగ్రత్తగా ఎలా అర్థం అవ్వాలో ఆ వేలో అర్థమయ్యి ఒక సినిమాని అందరికీ కనెక్ట్ అయ్యేలా చేయాలి. క్రిస్టఫర్ నోలాన్ అదే చేసింది. ఇప్పుడు వాళ్ళ ఇదిలో చేసి చూపిస్తే మనకు అర్థమే కాదు, ఎవ్వరు చూడలేడు అప్పుడు. సో మన క్రిస్టఫర్ నోలాన్ ఏం చేశాడంటే నార్మల్గా అందరికీ అర్థమయ్యేటట్టు చూపించాడు అన్నమాట. షార్ట్ కట్లో ఒక మూవీ పరంగా 2 hours 45 minutes మూవీ అనేది చాలా బాగుంది. ఇప్పటికే 4 టైమ్స్ అనేటివి చూశాను. ఇప్పటికే ఆ మ్యూజిక్ అనేది నాకు బ్యాక్గ్రౌండ్లో తిరుగుతూ ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అవెంజర్స్ డూమ్స్డే అని చెప్పి డీసీ అంటున్నా, సారీ అండి, MCU నుంచి ఒక మూవీ అయితే వస్తుంది, మార్వెల్ నుంచి. సో వాళ్ళు ఎలా చూపిస్తారు, ఇంకా దాని హైప్ అనేది నార్మల్గా లేదనమాట. వన్స్ ఆ మూవీ దిగిందంటే ఇంకా ఏ మూవీ ఉండదు.
ఏ మూవీ ఉండదు. ఆఖరికి రాజమౌళి గారి మూవీ అయినా సరే, ప్రభాస్ గారి మూవీ అయినా సరే, ఏ మూవీ ఉండదు అనమాట. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. అది మూవీ అంటే స్టోరీ పరంగా కానీ, టైం ట్రావెల్ పరంగా కానీ, సో విజువల్స్ పరంగా కానీ దాన్ని గుర్తుపెట్టుకోండి. అది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఇదండి, కొన్ని సీన్స్ ఉంటాయి, అరే నిజంగానే ఇలా జరిగిందా, అరే నిజంగానే ఇక్కడ విఎఫ్ఎక్స్ వాడలేదా, నిజంగానే CGI వాడలేదా అని చెప్పి ఇలా అనిపిస్తుంది అనమాట కొన్ని సీన్స్ ఆ యొక్క ఒడిసీ మూవీలో. సో గుర్తుపెట్టుకోండి, $315 మిలియన్ అయితే సంపాదించింది. మన ఇండియన్ కరెన్సీలో 2665 కోట్లు అయితే వచ్చిందనమాట. సో ఇదనమాట కలెక్షన్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి, ఓకేనా? బాయ్.